కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో గతంలో కంటే అభివృద్ధి ఎక్కువే జరిగిందన్నారు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పెంచల కిషోర్. ఆలయ అభివృద్ధిలో భాగంగా నూతనంగా కళ్యాణ మండపాలు నిర్మించేందుకు టీటీడీ నుంచి భారీగా నిధులు సమకూరాయని చెప్పారు. గతంలో కంటే భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా నూతన అన్నదాన భవనాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. సత్యదేవుని వద్ద సత్య ప్రమాణాలు చేస్తున్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామంటున్న ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పెంచల కిషోర్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. ఆలయ అభివృద్ధికి సంబంధించి ఏదైతే ఆలయ ఈవోగా తను చార్జ్ తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగిందని చెప్పేసి అంటున్నారు కార్యనిర్వహణాధికారి పెంచల కిషోర్ గారు. ఆయన అయితే మన ముందున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా గతంలో అంటే మీరు రాకముందు ఎలా ఉంది, ముఖ్యంగా మీరు ఈవోగా ఇక్కడ చార్జ్ తీసుకున్న తర్వాత ఎలా ఉంది అభివృద్ధి? వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంలో అభివృద్ధి అనేది నిరంతరంగా జరుగుతూ ఉంది. సో నేను వచ్చిన తర్వాత కూడా కంటిన్యూస్ అభివృద్ధి జరుగుతుంది. అంతకుముందు ఈఓలు కానీ అంతకుముందు పాలక మండలి కూడా కొంత అభివృద్ధి సాధించారు. అయినప్పటికీ ఈ టర్మ్లో బాగా కొట్టొచ్చే విధంగా అభివృద్ధి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనకి అన్నదాన భవనం ఇంతకుముందు చాలా ఇరుగ్గా ఉండింది. సో చాలామంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించడానికి బాగా వెయిట్ చేస్తుండేవాళ్ళు. మనం ఒక విశాలమైన ప్రాంగణం ఏర్పాటు చేసుకున్నాం. సుమారుగా 5 కోట్ల ఖర్చుతో మనం ఒక విశాలమైన అన్నప్రసాద భవనం కట్టడంతో సుమారుగా అంతకుముందు 1800 మంది భోజనం చేసేవాళ్ళు రోజుకి. అంటే వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు 3500 నుంచి 4000 వరకు భక్తులు అన్నప్రసాదాన్ని ప్రశాంతంగా తీసుకొచ్చి ఒక మంచి వాతావరణంలో భోజనం చేసి ప్రసాదం స్వీకరించి వెళ్తున్నారు. అదేవిధంగా మోడర్న్ కిచెన్ కూడా మనం చేసుకున్నాం. వెంటనే 1 గంటలో 1000 మందికి భోజనం తయారు చేసే ఎక్విప్మెంట్ కూడా మనం ప్రొక్యూర్ చేసుకున్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చే మారుమూల ప్రాంతాల నుంచి కానివ్వండి, తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు కానివ్వండి, తిరుమల తిరుపతి నుంచి దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు కూడా మన అన్నప్రసాదం స్వీకరించి చాలా సంతృప్తికరంగా ఎక్కడ లేని విధంగా మంచి క్వాలిటీతో మంచి శుచిగా శుభ్రంగా భోజనం అన్నప్రసాదాన్ని అందించడానికి వాళ్ళు మమ్మల్ని అభినందిస్తూ వెళ్ళడం జరిగింది. అంటే కాణిపాకం అంటే కేవలం సత్యదేవుడు అంటారు. సత్యదేవుని దగ్గర ప్రమాణం చేసేందుకు భారీగా బయట నుంచి కూడా వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అంటే ఆలయం ముందు వాళ్ళకి ప్రత్యేకంగా ఏదన్నా? ఇది కూడా మాకు ఇక్కడ మనం సత్య ప్రమాణాలు చేయడంలో కాణిపాకము ప్రసిద్ధి చెందింది. సో ఇక్కడికి ప్రతిరోజు సాయంత్రం వచ్చే భక్తులకి మీరు చెప్పినట్టుగా మనం ఇప్పుడు కోనేరు ఏదైతే ఉందో ఆ కోనేరులో స్నానం చేసి వస్తారు దర్శనం చేసుకోవడానికి. వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఏరియాని కేటాయించి ఒక జంట లేకపోతే ఇద్దరు ఒక టికెట్ మీద ఇద్దరు వెళ్ళి ప్రమాణం చేస్తుంటారు. కాబట్టి వాటి కోసం మనం ముందు కోనేరుని షిఫ్ట్ చేయడానికి ప్లాన్ చేసాం. దానికి కూడా అనుమతులు వచ్చాయి. ఎప్పుడైతే కోనేరు షిఫ్ట్ అవుతుందో వాళ్ళకి ప్రత్యేక ఒక లాంగ్ ఏర్పాటు చేసి ఆడ కూర్చోబెట్టి 1 by 1 పంపించడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందింది కాబట్టి దీనికి ఎక్కువ మంది వస్తున్నారు. వాళ్ళందరూ క్యూ లైన్లో లేకుండా ఒక వెయిటింగ్ హాల్ నిర్మించాలనేది మా ఉద్దేశం. ఇక్కడ పరిస్థితి అంటే ముఖ్యంగా ఏదైతే కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించి భారీ స్థాయిలో ఏర్పాటు చేసాం. ముఖ్యంగా కళ్యాణ మండపాలు ఏర్పాటు చేయడం కావచ్చు, ముఖ్యంగా భక్తులకి అన్నదానానికి సంబంధించి వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి ఏదైతే ఆలయ ఈవో పెంచల కిషోర్ గారు అయితే తెలిపిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ నరసింహతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, కాణిపాకం.